చెప్తున్నా ఔషధ ఉత్పత్తులకు గమ్యస్థానంగా తెలంగాణ 4 ఏళ్లలో 10,000 కోట్ల పెట్టుబడులు అన్ని రకాల వ్యాక్సిన్స్లో దేశంలో 3వ వంతు రాష్ట్రం నుంచే సరఫరా బల్క్ డ్రగ్ ఎగుమతుల్లో 50% తెలంగాణ నుంచే మంత్రి శ్రీధర్ బాబు హైటెక్స్లో ఇండియా ల్యాబ్ ఎక్స్పో 2024 ప్రారంభం మీరు ఒక రకంగా ఐటీ ఇండస్ట్రీస్ కోసం కష్టపడుతున్నారు కానీ మీ పేరు మాత్రం ఎవరో తీసుకుంటున్నారు మీ క్రెడిట్ అంతా వేరే వాళ్ళు కొట్టేస్తున్నారు పాయింట్ నెంబర్ 1 సార్ శ్రీధర్ బాబు గారు నా రిక్వెస్ట్ ఒకటే సార్ సేవ్ దామగుండం ఫారెస్ట్ మీ దృష్టికి కూడా వచ్చే ఉంటుంది అందులో ఒక రాడర్ ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నారు దానివల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు 15-16 గ్రామాలు రేడియేషన్తో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నది పాయింట్ నెంబర్ 1 అట్లాగే ఎన్నో లక్షల చెట్లు వనమూలికలు ధ్వంసమైతే మీరే అన్నారు ఇప్పుడు ఔషధ ఉత్పత్తులకు గమ్యస్థానంగా తెలంగాణ అని అంటున్నటువంటి మీరు మరి అదే ఔషధ ఉత్పత్తులకు దామగుండం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని మీరు దయచేసి గుర్తుపెట్టుకొని మీరు ఒక దూరదృష్టితో ఆలోచించి దామగుండం అడవులు అనేది మన రాష్ట్రానికి ముఖ్యంగా హైదరాబాద్కి గుండెకాయ లాంటిది కోవిడ్-4 వేరియంట్ కూడా రాబోతోంది ఇటువంటి టైంలో ఆక్సిజన్ కోసం వెతుక్కుంటూ వెళ్ళేటువంటి సామాన్య ప్రజలు ప్రకృతి కోసం వెతుక్కుంటూ వెళ్ళేటువంటి సామాన్య ప్రజలు ఇటువంటి సమయంలో అడవిని ధ్వంసం చేస్తాం చెట్లను నాశనం చేస్తాం ప్రజలకు ఇబ్బందులు పెడతామంటే మనమే మీరు ముందడుగు వేసి ఆలోచించాలని చెప్పి ఎందుకంటే మీరు అన్ని రకాలుగా ఆలోచించేటువంటి తెలివి మీకు చాలా ఉన్నది సో వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒకసారి మీరు ఇన్స్పెక్షన్కి వెళ్ళండి అక్కడ వాళ్ళతో మాట్లాడండి దానికోసం కొట్లాడే వాళ్ళతో మాట్లాడండి సో దామగుండం సేవ్ దామగుండం అని దయచేసి ఆ ప్రాణ ముప్పు నుంచి ప్రాణగండం నుంచి వీళ్ళని బయటపడేయండి రాడర్ ప్రాజెక్టు మీరు మొత్తం కూడా క్యాన్సిల్ చేయండి ఎందుకంటే మీరు ఐటీ ఇండస్ట్రీస్ కూడా మీ చేతిలో ఉన్నాయి కాబట్టి ఇది మీరు మాత్రమే చేయగలుగుతారు సో ఒకసారి మీరు వెళ్ళండి దామగుండం ఫారెస్ట్ మొత్తం తిరగండి అక్కడ బుగ్గరామేశ్వర స్వామి ఆలయం ఉన్నది సో అది కూడా ధ్వంసం అవుతుంది ఎక్కడో కాశీలో ఉన్నటువంటి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు బుగ్గరామేశ్వర స్వామి టెంపుల్లో వస్తాయి అక్కడ గుండంలోకి చేరుకుంటాయి నీళ్లు కూడా చాలా తీయగా ఉంటాయి అంటే అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అడవులు మొత్తం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్నది శ్రీధర్ బాబు గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా సో తెలియని వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ మీరు అన్ని రకాలుగా ఆలోచించే వ్యక్తి కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి ఒకసారి ఇన్స్పెక్షన్ చేయండి మీరు స్వయాన మీరు విజిట్ చేయండి దామగుండం అడవుల్లోకి వెళ్ళండి చూడండి అక్కడ ఏమున్నాయి వనమూలికలు ఎన్ని దాగున్నాయి సో ప్రకృతి సౌందర్యాలు ఏంటి ఇక్కడ రాడర్ ప్రాజెక్ట్ పెడితే ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడతారు ఫ్యూచర్ జనరేషన్స్ ఏ రకంగా అడవుల్ని కోల్పోతారు వృక్షాలను ఏ రకంగా మన చేతులను నాశనం చేసుకుంటామో దయచేసి మీకు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది సార్ అండ్ అందుకే చెప్తున్నా ఔషధ ఉత్పత్తులకు గమ్యస్థానంగా తెలంగాణ అంటున్న మీరే అదే ఔషధాలని ఈ రోజున అడవులను ధ్వంసం చేస్తామంటున్నారు సో దయచేసి మీరు 1కి 10 సార్లు ఆలోచించండి అక్కడ దామగుండంకి వెళ్ళి చూడండి ఒకసారి ఎటువంటి పరిస్థితి ఉంది ఎంత అద్భుతంగా ఉంది మరో ఊటీలాగా అనంతగిరి హిల్స్ ఉన్నాయి సో అటువంటి పరిస్థితిలో మీకు ఇది అవసరమా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను